ఆర్ కింగ్ ఆఫ్ కామెడీ డాక్టర్ పద్మభూషణ్ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళంతటి వాళ్ళే ఏమాత్రం ప్యాకేజ్ ఇచ్చామని అడుగుతారేమో భయంగా ఉంది. అదే అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు నేను ఈ సినిమా ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారకుడు సప్తగిరి. ఇది బాగుంది, ఇంతవరకు చప్పట్లు కొట్టడం బాగుంది. ఈ తర్వాత ఎంత తిట్టాలో మీరే నేర్చుకోండి. నాకు ఒక ఇన్విటేషన్ లేదు, అవునా కాదు, ఇతను ముందే పెట్టుకుని చెప్తున్నా. లేదు గురుగారు, మీరు 6 గంటల తర్వాత అదిగా ఒకసారి గురుగారు మీరు దండం పెడతా గురుగారు, ప్లీజ్ నేను పెట్టండి, మీరు ఆశీర్వదించండి. నేను అదిగో 6 గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలంట. ఏమయ్యా, మీ ప్రొడ్యూసర్ కూడా ఒక పిలవలేదు, మీ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు. పోనీ సినిమాలో యాక్ట్ చేయకపోయాను, వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా నీ ఇష్టమైతే రా, అది నీ అదృష్టం, లేకపోతే నేనేం చేయగలను. నీ అదృష్టాన్ని పరీక్షించుకుని నువ్వు రాగలిగితే మేము ఆనందిస్తామన్నట్టు వాళ్ళిద్దరూ సైలెంట్గా ఊరుకున్నారు, ఈయన ఊరుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే, ఒక్క విషయం ఈ అందరి తరఫున చెప్పాల్సింది. చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకురా నాకు, నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన. మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది రీసెంట్గా నేర్చుకున్నాను. కాబట్టి తమ్ముడు సినిమా కంటే హాస్యనటుడి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను ఇక్కడికి వచ్చాను. ఇందులో పిలుపులు, బొట్టు పెట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్, కానీ అవి స్నేహితుల మధ్య జరిగాయి, ఆత్మీయుల మధ్య జరగవు. ఆత్మతో కనెక్ట్ అయ్యి సోల్మేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో ఉండదు. ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి, ఒక 15-20 రోజుల నుంచి ఇతను ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి వాడిని పట్టుకున్నాడు. ఎంతమంది అన్నలు ఉన్నారా నీకని అడిగాను నేను. మా రాజన్న సినిమా చేస్తానన్నాడు సార్ అన్నాడు. మా మారుతి అన్న వస్తానన్నాడు సార్ అంటాడు. మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు. ఇలాగా తన్ను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదాగా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు, కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి నన్ను ఆశీర్వదిస్తే, సినిమాని నమ్ముకొని వచ్చినందుకు నేను హాయిగా 4 మెతుకులు తిని బతుకుతానన్నా, అందుకని అడుగుతున్నానన్న. ఇది అతను నాతో చెప్పిన మాట. ఈ మాట నేను మీతో పంచుకోవాలి. అందుకోసమని నేను ప్రత్యేకంగా ఈ సినిమాతో నాకు సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, డబ్బులు ఇవ్వలేదు. అయినా సరే నేను ఒక హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి అవ్వకూడదు. ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు. ఎందుకంటే అండి, ఒక చిన్న మాట చెప్పాలి. తెల్లవారు లేస్తే మిగతా హీరోలందరూ, హీరోయిన్స్ అంతా ఎలా ఉంటారో నాకు తెలియదు, విలన్స్ ఎలా ఉంటారో తెలియదు, కానీ కమెడియన్స్ మాత్రం మిమ్మల్ని ఎలా నవ్వించాలి, మామూలుగా ఉన్న ఫేస్ కూడా వికృతంగా పెట్టడానికి ట్రై చేస్తాం. అది గారు అనాలి అంటే నవ్వుతారేమో ఆశ. అలాంటి అనేక రకాలైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి మిమ్మల్ని నవ్వించి మీ ఆశీస్సులు పొంది 10 కాలాల పాటు బతుకు తెరువు సాగించాలనుకునే నటుల్లో హాస్యనటుడు ఒకడు. కాబట్టి హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి వాడు అవ్వకూడదు, వాడికి అందరూ ఉండాలి. ఎందుకంటే అతని ప్రవృత్తి, అతని వృత్తి ఏంటంటే మనల్ని నవ్వించడం. అటువంటి పవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళని హాస్యనటులు అంటారు. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, హాస్యనట దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక ఆయన పొడుగ్గా ఉన్నారని పేరేంటి, ఎస్కే, పూర్తి పేరు చెప్పరా మీరు?
ఏమండి అయ్యా ఏదో ఒకటి చెప్పండి సార్. ఎస్కే శ్రీనివాస కుమార్ శ్రీనివాస్ కుమార్ ఎందుకు చివరిలో? నాకు ఇంగ్లీష్ వచ్చు. నాయుడు. అది శ్రీనివాస్ కుమార్ నాయుడు గారు నా గురించి 2 ముక్కలు చెప్పారు. నిజంగా దానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆ మాటలు ఏవో బ్రహ్మానందం గురించి 2 ముక్కలు చెప్దామని కాకుండా దోస్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ హిమ్. అది ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం బ్రహ్మానందానికి తిరిగే ఉంది, బ్రహ్మానందానికి బాధే ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ సినిమాలో నాకు తను ట్రైలర్ పంపించాడు. ట్రైలర్ పంపించినప్పుడు చూస్తే మా అప్ప ఉంది అక్కడ. నేను అప్ప అప్ప అని పిలుస్తాను అన్నపూర్ణమ్మ గారిని. బెమ్మయ్య బెమ్మయ్య అని పిలుస్తుంది ఆవిడ. ఇది ఇవాళే కాదు, 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మాది. అందుకని ఆవిడ కనపడితే నాకు ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ఎప్పుడో 4 డికేడ్స్ బ్యాచ్ తిరిగి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి, అప్పట్లో ఒక చోట సినిమాలు ఉన్న రోజులు కాకుండా రోజుల్లో ప్రతి చోటుకి వెళ్ళి కష్టాలు సుఖాలు పంచుకుని ఒక ముద్దలు పంచుకొని తిన్న బ్యాచ్ మా అప్పది. ఇప్పుడు తలకి రంగేయటం మానేసింది, కానీ ఒకప్పుడు అబ్బు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. పెళ్లికాని ప్రసాద్ మంచి హిట్ చేసి మంచి హాస్యనటునికి మంచి జీవితాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సో